యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మరలా ఈ దినం రెండవ అంశముగా ప్రభువ, రెండవ ప్రసంగంలో ఈ పరిచర్య అనేటటువంటి విషయాన్ని మరలా ప్రభువ మీ సన్నిధిలోనికి తెస్తున్నాం. మీ ఆత్మ తోడుగా ఉంచండి, నడిపించండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రశస్త నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు మొదటి ప్రసంగం పరిచర్య అనేటటువంటి అంశం మీద ఒక ప్రసంగం అయిపోయింది. దాని కంటిన్యూయేషన్ రెండవ అంశము, రెండవ ప్రసంగంగా ఇది ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ ముందుకు వచ్చాను. శ్రద్ధతో ఆలకిస్తున్నటువంటి వారికి ప్రభు నామమున వందనాలు. మా కొరకు ప్రార్థన చేస్తూ దేవుని వాక్య పరిచర్య ప్రభు తిరిగి వచ్చి పర్యంతము నిలిచి ఉండలాగిన ప్రార్థన చేస్తూ ఉండవలసిందిగా పాఠక మహాశయులకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చూసినప్పుడు, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము. అదే 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 16వ వచనం అంటుంది, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఉండగా తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె కనబడవద్దు. చాలామంది ఉపవాసం చేస్తున్నాము అని క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా వారు ఉపవాసము ఆచరిస్తూ ఉంటారు. అయితే ఉపవాసము చేసేటప్పుడు ఇతరులకు కనబడవలెనని కొందరు చేస్తూ ఉంటారు.
ఇక్కడ ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పుచున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఎవరు అంటే, మేము ఉపవాసం చేస్తున్నాము అనేటటువంటి విషయం ప్రజలందరికీ తెలియాలి అని అనుకునేవారు ఎవరైనా సరే, చర్చికి వచ్చేవాళ్ళైనా రాని వాళ్ళైనా ఎవరైనా సరే, మేము ఉపవాసం చేస్తున్నాము అనే విషయం ప్రజలకు తెలియాలా అని అనుకునేటటువంటి వారు ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే మీరు ఎలాగుండాలి? ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. నీవు నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి, ఇంకా వీలైతే పొలములోనికి వెళ్ళి, అక్కడ నీవు ఏకాంతముగా మోకరించి, ప్రభువా నా విజ్ఞాపన ఆలకించుమని నీవు దీనురాలువై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు నిశ్చయముగా ఆ ప్రార్థన వినబడుతుంది. ఈ సందర్భంలో నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే. ఓసారి నేను ఇదే సింగరాయకొండలో, ఇదే మా మందిరములో ఉజ్జీవ కూటములు జరిపించుతూ ఉన్నప్పుడు నేను సమీపంలో ఉన్నటువంటి చిట్టడవిలోనికి వెళ్ళి అక్కడ మోకరించి, ప్రభువా ఇక్కడ నాకు సహాయకులు ఎవరు లేరు, సహోదరి శాయమ్మ, ఆమె పేరు మార్చుకున్నది శారమ్మ అని. ఆ సహోదరి పొదిలి దగ్గర గొట్లగట్టులో నివాసం ఉండేటటువంటి ఆమె తను తాను సమర్పించుకొని దేవుని సేవలో తోడ్పడేటటువంటి ఆ విషయంలో చాలా అగ్రగణ్యురాలు. ప్రభువా ఆ సహోదరిని నాకు సహాయకురాలుగా పంపవా అని నేను అడవిలో మోకరించి, ఉదయకాలము నేను ఆ స్థలములో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సుమారు 8 గంటల దాకా అక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నా. సూర్యరశ్మి నా మీద పడి నన్ను బాగా నా శరీరాన్ని వేడెక్కేటట్టు చేస్తున్నది. అయినా కూడా అక్కడ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు నాకు ఏం చేశాడు, ఆ అమ్మాయిని నా ప్రార్థనలో రాత్రి వేళ కాదు, పగటి వేళ ఉదయకాలములో నేను ఆ ప్రార్థనలో ఉండగానే ఆ అమ్మాయిని నాకు కనిపింపజేశాడు దేవుడు. ఏ చీర కట్టుకొని నాకు కనబడిందో, నేను ఇంటికి రాగానే
అన్నయ్య రండి అంటే నాకు ఎదురొచ్చింది ఆ అమ్మాయి, అదే చీర. ఆహా, దేవుడి అంత కరుణ కలిగిన దేవుడు. నీవు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే నేను ఏ వ్యక్తిని నాకు సహాయకురాలిగా పంపించమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాను. ఉదయకాలం ముందు నేను నిద్రలో కాదు, రాత్రి వేళ కాదు, పగటి వేళ ఉదయము 8 గంటల ప్రాంతంలో అక్కడ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమె నాకు ప్రత్యక్షపరిచాడు. ఆమె ఏ చీర కట్టుకొని ఉన్నదో నా యొక్క దర్శనములో అదే చీరతో నేను ఇంటికి రాగానే అన్నయ్య అని చెప్పి నాకు ఎదురుగా వచ్చి నాకు నీళ్లు తెచ్చిచ్చింది. ఏమంటావు దీనికి? ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో మన హృదయము ఆయన వైపు లగ్నము చేసి, నీవు తప్ప నాకెవరూ లేరు ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇది నా స్వానుభవములో నుండి మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇలాంటి అనుభవాలు మీకు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఈ వాక్యం వింటున్న వారిలో నాకంటే ప్రార్థనాపరులు, నాకంటే అనుభవజ్ఞులు, నాకంటే త్యాగధనులు ఎంతోమంది ఉండి ఉండవచ్చును. అయితే నాకున్నటువంటి ఈ చిన్న అనుభవాన్ని ఇప్పుడు ప్రార్థన ఫలితం ఏమిటో చెప్పడానికి నేను ఉదాహరణగా ఇప్పుడే దేవుడు జ్ఞాపకం చేశాడు ఈ క్షణంలోనే. అందుకనే ఈ మాట మీతో చెప్తున్నాను. కాబట్టి ఉపవాస ప్రార్థనలో అందున నీవు రహస్యముగా తలుపు వేసి నీ ఇంట్లో ప్రార్థన చేయటం ఒక ఎత్తు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పొలములోనికి వెళ్ళి ప్రార్థన చేసిన రీతిగా నీకు అవకాశం ఉన్నట్లయితే వెలుపలి ప్రాంతములోనికి, భూభాగములోనికి, మైదానములోనికి, చిట్టడవులోనికి నీవు వెళ్ళి దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. 100% ఇట్ ఈస్ ట్రూ. ప్రియులారా, ఇంకా దేవుడు ఒక మాట మనకు చెప్తున్నాడు. ఏంటి అని అంటే, చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు జవాబు కొంతమందికి రాకపోవచ్చు. ఆ జవాబు రాని వాళ్ళట ప్రభువును అడుగుతున్నారట. ఏమని? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ప్రియులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3 నుండి 11 వరకు మనం చూసినప్పుడు ఈ అంశం అక్కడ వ్రాయబడి ఉన్నది. అనేకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారికి జవాబులు రాకపోవచ్చు. అప్పుడు వారు ప్రభువును అడుగుతున్నారట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని. అంటే దానికి అక్కడనే జవాబు ఉన్నది. 58వ అధ్యాయం 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. దానికి జవాబు ఏంటి అని అంటే ఇక్కడ వ్రాయబడింది, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. వ్యాపారం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, డబ్బులు పెట్టుబడి పెట్టి ఆదాయం రావటానికి చేసేటటువంటిది ఒక వ్యాపారం, ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటి అని అంటే
వ్యాపారము అంటే పని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చూడండి, మీరేమో ఉపవాసం ఉంటారు, బాగానే ఉంది. కానీ మీ పనివారు ఉన్నారే, మీ పనివారిని మాత్రము వారి చేత కఠినమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటారు. అంతేకాదు, మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుర్దులాడుచు ఉపవాసం ఉందరు. ఏం చేస్తున్నారట? పేరుకు ఉపవాసమేమో, కానీ మీ పనివారి చేత పని చేయిస్తుంటారు. నంబర్ 1. రెండవది, మీరు కలహపడుతూ వివాదం చేస్తూ, కలహపడటం అంటే తగాదలు ఆడుకోవడం, ఒకరి మీద ఒకరు, నువ్వెంత అంటే నువ్వెంత. కాబట్టి మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుర్తులాడుచు ఉపవాసం ఉంటుంది. అంతేకాదు, ఊరికి మాటలతో దగ్గులాటమే కాదు, గురుతులాడతారట. ఎవడు బలం కొద్ది వాడిని వీడు, వీడిని వాడు, కలబట్టం, వంగదీసి గుద్దడం, హింసించడం, ఇలాంటివన్నీ మీరు చేస్తుంటారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? కాబట్టి అలాంటి ఉపవాసం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడినటువంటి సత్యం ఏంటంటే, అలాగున నీవు చేసిన ఎడల మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. కాబట్టి మీరు చేసే ఉపవాస విధానం వేరు, అది నాకు ఇష్టమైనటువంటి విధానం కాదు. అయితే మీరేం చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. నంబర్ 1. ఏమిటి కట్లు? కులకట్లు, మతకట్లు, అంతర్భేదాలు. నీవు ఉన్నవాడివి, నేను చాలా ఉన్నవాడిని, నువ్వేమీ లేనివాడవు అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి విభజన. ఇలాంటి విభజన చేసేటటువంటి వారు దేవునికి ఇష్టలు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఎవడో దుర్మార్గుడు కులం అనేదాన్ని, లేని దాన్ని సృష్టించి మానవులను విభజించి ఒకడి మీద ఒకడు పెత్తనం చేసేటటువంటి స్వార్థపర జీవితం, అలాంటి జీవితం కలిగినటువంటి వారు కాడిమాను మోగు చేయుట. కాడిమాను అంటే ఇదే, ఈ కులము అనేటటువంటి భారము. ఎద్దులు మెడ మీద కాడి పెట్టినట్లుగా కులాన్ని విభజించి, కులం అనేది లేని దాన్ని సృష్టించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులే ఉన్నత తెగకు చెందిన వారట.
మిగిలినటువంటి వారు అందరూ కూడా శూద్రులేనట. వారు మందిరాల్లోకి వెళ్ళకూడదట, దేవాలయంలోనికి వెళ్ళకూడదట, సమాజంలోనూ ప్రవేశించకూడదట. ఇవన్నీ సృష్టిలో ఎక్కడా లేనివి సృష్టించారు. ప్రియులారా, ఇది ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు ప్రతి మానవుని తన ఆకారంలో సృజించాడు, ప్రతి స్త్రీని తన ఆకారంలో సృజించాడు. ఆ విషయము జ్ఞాపకం ఉండి కూడా ఒక మానవుడు ఇంకొక మానవుని మీద అతిశయపడటం అనేటటువంటిది ఇది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. అందుకని అంటున్నాడు, బంధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అంతేకాదు, నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట. చాలామంది కొంతమంది యొక్క జీవితం ఎలాగుంటుంది అంటే, వారు తీయటి మాటలు చెప్తారు, కానీ ఆకలి కొనినటువంటి వానికి నీకు కలిగిన దానిలో కొంచెమైనా పెట్టకుండా వాని ఆకలి తీర్చేటటువంటి ఆ ఆలోచనే నీలో లేకుండా ఉన్నట్టయితే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుట. నీ బంధువు, నీ స్నేహితుడు, నీ తోబుట్టువు ఎవడో ఒకడు ఇబ్బందిలో ఉన్నప్పుడు నీవు ఆ ఇబ్బందిని చూస్తూ కూడా సహాయపడలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీవు ఉండే ఉపవాసం వ్యర్థమే. అలాగున కాకుండా వస్త్రహీనుడు కనబడినప్పుడు నీవు వస్త్రం ఇవ్వగలిగితే, బీదలు నీ ఇంట చేర్చుకొని వారికి పరిచర్య చేయగలిగితే, దేవుని వాక్యం అంటుంది నీకొచ్చే ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదట నీవు ఒకవేళ బలహీనుడివై వ్యాధిగ్రస్తుడివైతే నీకు స్వస్థత వస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుందట. అంతేకాదు, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావులి కాయును. దేవునికి స్తోత్రం. నీవు నీ పాటికి నీవు నీ జీవన యాత్రలో ప్రయాణం చేస్తూ ఉంటే నీ విషయమై దేవదూతలు నీకు కాపుదలుగా ఉంటారు. హల్లెలూయా! దేవదూతలు నీకు కాపుదలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇవన్నీ నీ ఎదుట ఉన్నటువంటి బలహీనులకు, వస్త్రహీనులకు, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి పరిచర్య చేసినట్టయితే అప్పుడు దేవుడు నీ వెనుకటి భాగమున కాపు దేవదూతలను పంపించి, అంతేకాదు, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. హల్లెలూయా! అలాంటి దేవుడిని ఎప్పుడైనా ఎరుగుదువా? కనుక ప్రియులారా, ఇలాంటి నీ సహోదరుని ప్రేమించేటటువంటి మనస్సు, త్యాగము, అయ్యో నేను వాంగిచ్చాననే గర్వం నీలోనికి లేకుండా ప్రభు ముఖము చూచారా? ప్రభు ముఖము చూచి
నీవు చేయుచున్న సమస్తము దేవునికి అర్పితమని భావించి నిన్ను నీవు తగ్గించుకొని సహాయం చేసినట్లయితే అలాంటి సహాయము ప్రభువుకే చెందుతుంది. కనుక నీకు రావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం పరలోకము నుండి విడుదలవుతుంది. కరువు కాలములో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటావు. నీవు చేసే కార్యాలు అన్నీ సఫలమవుతాయి. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, నీవు విశ్రాంతి దినమున ఆ దినాన్ని నీవు హృదయ శుద్ధితోటి ఆచరించాలి. ఈ దినాలలో కొన్ని దేశాలలో దేవుడే లేడు అనేటటువంటి దేశాలు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఉన్నవి. దేవుడే లేడనేటటువంటి ఆ ప్రభుత్వాలు ఈ విశ్రాంతి దినాన్ని రద్దు చేసినాయి. అలాంటి వారు ఎలాగ ఆశీర్వదింపబడతారు? సర్వశక్తుడైనటువంటి దేవుని మరచి ఆయన నియమించినటువంటి తన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేనటువంటి ఏ ప్రభుత్వాలైనా దేవునికి విరోధమే. దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు. కనుక సహోదరుడా, నీవెవరైనా సరే దేవుని నియమ నిబంధనలు నీవు పాటించినప్పుడు సర్వ సమృద్ధి నీకు వస్తుంది. యెహోవా దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఆయన నీతో ఉండి నిన్ను నీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాలి అంటే ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి విషయాలు మనం గ్రహించి ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి అనుభవం కలిగిన వారుగా ఉండాలని యేసు నామం పేరిట హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వర్తమానం దీవించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ప్రభు తిరిగి వచ్చి పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.